హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ గోంగూర పులుసు కూర. 4 వడియాలు, పచ్చి ఉల్లిపాయ పక్కన పెట్టుకొని గోంగూర పులుసు కూరతో కాస్త నెయ్యి తగిలించి అన్నం కలుపుకొని తింటే అప్పుడు అర్థమవుతుంది ఆంధ్రమాత గోంగూర అని ఎందుకన్నారో అని. గోంగూర పులుసు కూర ఈజీగా ఎలా చేయాలో చెప్పేస్తాను, ఫాలో అయిపోండి. మొదట కుక్కర్ తీసుకుని 200 గ్రాముల గోంగూర బాగా కడిగి ఒలుచుకున్నవి యాడ్ చేసుకోవాలి. తర్వాత 3 స్పూన్లు పచ్చిశనగపప్పు అరగంట ముందు నానబెట్టుకున్నవి యాడ్ చేసుకోవాలి. మీడియం సైజ్ సన్నటి ఆనియన్ తరుగు, చిన్న టొమాటోలు 2 సన్నటి తరుగు, 7 నుండి 8 పచ్చిమిర్చి సన్నటి తరుగు, 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 గ్లాస్ నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి 3 నుండి 4 విజిల్స్ ఉడికించాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉడికించి పక్కన ఉంచుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు, ఒలుచుకున్న 2 ఎండుమిర్చి వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు అలాగే ఉంచుకొని తర్వాత ఓరెమ్మ కరివేపాకు వేసుకొని దంచుకున్న 5-6 వెల్లుల్లి రబ్బలు వేసుకొని 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. నిమిషం వేయించుకున్న తర్వాత కుక్కర్లో ఉడికించి పక్కనుంచుకున్న దినుసులన్నీ యాడ్ చేసుకొని మరో 1/2 గ్లాసు నీళ్లు యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ 10 నుండి 15 నిమిషాల పాటు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. గోంగూర అనగానే మన తెలుగు వాళ్ళకి నోట్లో నీళ్లు ఊరుతాయి. అలాంటి గోంగూరతో ఈ పులుసు కూర చాలా రుచిగా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ 10 నుండి 15 నిమిషాలు ఉడికించిన తర్వాత నీళ్ళు మొత్తం ఇంకిపోవాలి. నీళ్ళు మొత్తం ఇంకిపోతూనే పులుసు కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి గోంగూర పులుసు కూరని ఎంజాయ్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.